హాయ్! ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజూ వాడే వస్తువులు అంటే మన ఫోన్, మన బట్టలు, చివరికి మనం తాగే కాఫీ కూడా ఇవన్నీ మనదాకెలా వస్తాయో అని? ఆ ప్రయాణం వెనుక ఓ పెద్ద కథే ఉంది. నిజానికి మనం వాడే స్మార్ట్ ఫోన్ నుంచి కార్ దాకా సుమారు 90% వస్తువులు సముద్రం మీదుగానే ప్రపంచమంతా ప్రయాణిస్తాయన్నమాట. మరి వాటి జర్నీ అంతా సముద్రంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన చాలా ఇరుకైన దారుల మీదే ఆధారపడి ఉంటుంది. వీటిని మనం గ్లోబల్ సప్లై చైన్కు గుండెకాయ అని చెప్పొచ్చు. వీటినే జలసందులు అంటారు. ఇంగ్లీష్లో అయితే స్ట్రెయిట్స్. ఇవి ఊరికే నీటి దారులు కాదండోయ్, ప్రపంచ వాణిజ్యానికి ప్రాణం పోసే షార్ట్కట్లు. కొన్ని దేశాలు కేవలం ఇలాంటి ఒక జలసంధికి దగ్గరగా ఉన్నాయన్న ఒక్క కారణంతోనే ప్రపంచంలో ఎంత పవర్ఫుల్ అయ్యాయో తెలుసా? సరే, మన ప్రయాణాన్ని ఆసియాలో మొదలుపెడదాం. ఎందుకంటే ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇదే కదా. మనం వాడే చాలా వస్తువులు ఇక్కడ్నుంచే బయలుదేరతాయి. మరి గ్లోబల్ ట్రేడ్కు ఈ జలసంధులు ఎలా బేస్ అయ్యాయో చూద్దాం రండి. ముందుగా మలక్కా జలసంధి. ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీ, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ రూట్లలో ఒకటి. సుమారు 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది అండమాన్ సముద్రాన్ని సౌత్ చైనా సీతో కలుపుతుంది. అంటే హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రానికి ఇదే మెయిన్ గేట్వే అన్నమాట. అయితే మలక్కా జలసంధితో ఓ చిన్న చిక్కుంది. అదేంటంటే ఇది అంత లోతైనది కాదు. అందుకే చాలా పెద్ద పెద్ద షిపులు దీనిగుండా వెళ్లలేవు. ఆ టైంలోనే మనకు ఇంకో ఆప్షన్ కనిపిస్తోంది. అదే లోంబాక్ జలసంధి. ఇది చాలా లోతుగా ఉంటుంది. కాబట్టి వరల్డ్లోనే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్లు కూడా ఈజీగా వెళ్ళిపోగలవు. ఇది చాలా స్ట్రాటజిక్గా ముఖ్యమైన ఆల్టర్నేట్ రూట్. ఇక తైవాన్ జలసంధి. ఇది చైనాని, తైవాన్ని వేరుచేస్తుంది. సౌత్ చైనా సీని, ఈస్ట్ చైనా సీని కలుపుతూ ఈ రూట్ ప్రపంచ రాజకీయాల్లో చాలా సెన్సిటివ్ ప్లేస్లలో ఒకటిగా ఉంది. ఓకే, ఆసియా నుంచి వస్తువులు బయల్దేరాయి, అంతా బాగానే ఉంది. కానీ వాటిని నడిపించాలంటే ఇంధనం కావాలి కదా. అది ఎక్కడ్నుంచొస్తుంది? అందుకే ఇప్పుడు మన ప్రయాణం మధ్యప్రాచ్యం వైపు. ఇక్కడున్న జలసంధులు ప్రపంచ ఇంధన ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తాయి. అందుకే వీటిని చోక్ పాయింట్స్ అంటారు. అంటే ఈ ఇరుకైన మార్గాలుగాని మూసుకుపోయాయో మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఇది చూడండి, హార్మూస్ జలసంధి. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు రావడానికి ఇది ఒక్కటే దారి. అందుకే ఇది మన ప్లానెట్ మీదే మోస్ట్ సెన్సిటివ్ జియోపొలిటికల్ పాయింట్లలో ఒకటి. ఎందుకంటే ప్రపంచంలోని మేజర్ ఆయిల్ రిజర్వ్స్ అన్నీ ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీని ఇంపార్టెన్స్ చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. సముద్రం ద్వారా రవాణా అయ్యే మొత్తం ప్రపంచ ఆయిల్లో సుమారు 35%. ఆలోచించండి, 3 పైగా ప్రతిరోజు ఈ ఒక్క చిన్న జలసంధి గుండానే వెళ్తుంది. తర్వాత బాబ్ ఎల్ మండేబ్. అరబిక్లో దీనికి కన్నీటి ద్వారం అని అర్థం. ఇది రెడ్ సీని హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. సూయజ్ కెనాల్ ద్వారా యూరప్ ఏషియా రూట్లో ఇదొక చాలా కీలకమైన పాయింట్. ఈ జలసంధి ట్రేడ్కి ఎంత కీలకమో నిజానికి అంతకంటే ఎక్కువ ప్రమాదకరం కూడా. పైరసీ, స్మగ్లింగ్, చుట్టుపక్కల దేశాల మధ్య గొడవలు, వీటన్నిటివల్ల ఇది ఎప్పుడూ టెన్షన్తో రగిలిపోతూ ఉంటుంది. అందుకే ఆ పేరు కన్నీటి ద్వారం. సరే, ఇప్పుడు మన ప్రయాణం వెస్ట్ వైపు. యూరప్, అమెరికా ఖండాలను కలిపే కొన్ని చారిత్రక, వ్యూహాత్మక జలసంధుల గురించి ఓ క్విక్ టూర్ చేద్దాం. మొదటగా చాలా ఫేమస్ అయిన జిబ్రాల్టర్ జలసంధి. అట్లాంటిక్ మహాసముద్రానికి, మధ్యధరా సముద్రానికి మధ్య ఉన్న ఒకే ఒక సహజమైన దారి ఇదే. ఇది యూరప్ను ఆఫ్రికా నుంచి వేరుచేస్తుంది. దీనిపై స్పెయిన్, మొరాకో ఇంకా యునైటెడ్ కింగ్డమ్కి కంట్రోలుంది. తర్వాత మనం ఇంగ్లీష్ ఛానల్ దాటి దానిలోకెల్లా చాలా ఇరుకైన డోవర్ జలసంధి దగ్గరకు వస్తాం. ఇది వరల్డ్లోనే అత్యంత రద్దీ అయిన షిప్పింగ్ ఏరియా. ఇంకా చెప్పాలంటే గ్రేట్ బ్రిటన్కి ఇది ఒక న్యాచురల్ బ్యారియర్ లాంటిది. ఇక బాస్ఫరస్ జలసంధి. ఇది నిజంగా చాలా స్పెషల్. ఇది కేవలం నల్ల సముద్రాన్ని ప్రపంచంతో కలపడమే కాదు, ఒక ఖండాన్నే రెండుగా చీలుస్తుంది. ఇస్తాంబుల్ నగరం మధ్యలో ఆసియా, యూరప్లను భౌతికంగా వేరుచేస్తుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కోసం వాడే ప్రపంచంలోనే అత్యంత సన్నని జలసంధి కూడా ఇదే. ఇప్పుడు అట్లాంటిక్ను దాటి మెగెలైన్ జలసంధి దగ్గరకు వెళ్దాం. ఇక్కడి భయంకరమైన గాలులు, ప్రమాదకరమైన నీటి ప్రవాహాల వల్ల దీనికి నావికుల శ్మశానవాటిక అని కూడా పేరుంది.
అంత ప్రమాదకరమైన ఇది అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఒక ముఖ్యమైన సహజ మార్గం. ఓకే, ప్రపంచమంతా ఒక రౌండ్ వేసొచ్చాం. మరి వీటన్నింటినీ కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? అసలీ చిన్న చిన్న నీటి దారులు మన ఆధునిక ప్రపంచానికి ఎందుకంత ప్రాణం? ఒక్కసారి ఊహించుకోండి, మనం ఇప్పటిదాకా చూసిన ఈ దారుల్లో ఏదో ఒక్కటి మూసుకుపోయింది అనుకుందాం. ఏమవుతుంది? ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడివక్కడే ఆగిపోతాయి, వస్తువుల ధరలు చుక్కల్నంటుతాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఇవి. ఈ జలసందులో గ్లోబల్ ట్రేడ్కి హైవేలు లాంటివి. మన ఎనర్జీ సప్లైస్కి ఇవే కీలకం. వీటిపై ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో వాళ్లకి అపారమైన జియోపొలిటికల్ పవర్ ఉంటుంది. ఒక జలసంధిలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దాని ఎఫెక్టు మొత్తం ప్రపంచం మీద పడుతుంది. ఈ అనాలిసిస్ను ఒక ఫైనల్ ప్రశ్నతో ముగిద్దాం. ప్రపంచంలో పవర్ డైనమిక్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలను ఇంతగా ప్రభావితం చేసే ఈ కీలకమైన సముద్ర మార్గాల భవిష్యత్తును ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు శాసిస్తారు? మీరు వీడియోని ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.